హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరపకాయ బజ్జీలను చేసుకోబోతున్నాం. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాం. ముందు శనగపిండిని కలుపుకోవాలి, దాంట్లో ఉప్పు వేసి పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలను చీల్చి దానికి ఉప్పు రాసి పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీని పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయింది. అదే మిరపకాయ. చూడండి ఫ్రెండ్స్, మన వేడి వేడి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన ఇంతంత గరం మసాలా చల్లుకొని ఉల్లిపాయలు వేసుకొని అలా తింటే బస్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్. అమ్మ ఇంకొకటి తీసుకురా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.